వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. తీన్మార్ మల్లన్న. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలో పిల్లర్ నెంబర్ 211 దగ్గర కారులో మంటలు చెలరేగాయి. వాహనం నుండి పొగలు వస్తున్నట్లు డ్రైవర్ గమనించి సురక్షితంగా బయటకు రాగలిగాడు. తద్వారా సంభావ్య ప్రమాదాన్ని నివారించగలిగాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబాద్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కజ్గిరి 2 సీట్లలో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన తీసుకోవాలని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది
కుప్పం పట్టణంలో వెలిసిన ఉబ్బగంగమ్మ దేవాలయం వద్ద రజక కులస్తుల ఆధ్వర్యంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉబ్బగంగమ్మ జాతర ప్రతి ఏటా అత్యంత వైభవంగా రజక కులస్తులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రజక కులస్తులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉబ్బగంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు సిఆర్ మోహన్, పవన్ చంద్ర, కన్నన్, రవికుమార్, నరసింహులు, దయాకర్ మరియు రజక కులస్తులు పెద్ద సంఖ్యలో రజక కులస్తులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇట్లా ఓకేనా అడ్డం రాదు సైడ్ చూడండి ఇట్లా డైరెక్ట్ రాపా సాంగ్ ప్రోటోకాల్ ఉంది రాపా మా రజక కులస్తుల కులదేవత ఉబ్బగంగమ్మ వార్షిక జాతర సందర్భంగా ఈరోజు కుప్పం పట్టణంలో ఈ ధోబీఘాట్ వద్ద ఉబ్బగంగమ్మ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. మా రజకులకు గత 20 సంవత్సరాలుగా తీరని కోరిక ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత ఈ నియోజకవర్గానికి రజకు ఇల్లు లేని నిరుపేద రజకులకు ధోబీ కాలనీ మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూడా మరోసారి విన్నవిస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీ హాల్ కుప్పం నియోజకవర్గంలో రజకులందరూ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి రజకుడు కులవృత్తి చేసేటువంటి కులదైవానికి ఉపదేవర యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా కాలంగా ఆలనాటిగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రజకులు పండుగ వాతావరణంలో సీఎం గారి నియోజకవర్గంలో రజకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కుప్పం నియోజకవర్గం రజకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఉపదేవర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుప్పంలో రజకులు ఈ విధంగా పండుగ చేసుకోవడం అదేవిధంగా స్థలాలను కూడా ఈరోజు చాలా సంతోషం. కుప్పం పట్టణంలో నెలకొని ఉన్నటువంటి ఉబ్బగంగమ్మ పూజలు జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా రజక సోదరుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఉపదేవర అనేటువంటిది ముఖ్యంగా రజక సోదరులందరికీ కూడా వాళ్ళ కుల వృత్తి అనేది పెట్టడం అనేది మామూలుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ఈరోజు చాలామంది వచ్చారు. ముఖ్యంగా మిత్రులు షణ్ముఖం గారు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. అదేవిధంగా రజక సోదరులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఆయన పోరాటం చేసి మనకంతా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి మన షణ్ముఖం గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మా చంద్ర గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రజక సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి రజక కార్పొరేషన్లో డైరెక్ట్గా చంద్ర గారు అదేవిధంగా మధు గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సోదరులకు సంబంధించినటువంటి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రజక సోదరులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రెండు కళ్ళలాగా టీడీపీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున
వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు రోడ్డెక్కిన నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంటగా డీపెల్లి ఎయిర్పోర్టుకి భూమి కోల్పోతున్న రైతులు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్న గుంటూరుపల్లి, గాడేపల్లి రైతులకు మార్కెట్ ధరకి తగ్గినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న రైతులు 200 మంది రైతుల ఆందోళన, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు, ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్న పోలీసులు, ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్న రైతులు. మంత్రి కొండ సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట. మంత్రి కొండ సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు. వీళ్ళిద్దరే సరిగ్గా లేరు, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్ల మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి, మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టలేదు, పెట్టండి. గ్రామ సభ పెట్టి మా డిమాండ్స్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. ఈ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు తిరుపతి మేము మా డిమాండ్ కొత్త ఉన్నాయి. మంత్రి గారు చెప్పినారు 4-5 కోట్లు పడుతుందండి, అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని ఇంతవరకు మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు రెండో మాట, కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తామన్నది, అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండ సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం, దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి, మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్లు, గుమ్మడి. కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంలో ప్రతి నెల ఏదో ఒక దళిత వాడలో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గం చూపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న గ్రామ ప్రజలు పల్లార్లపల్లి మరియు పరమసముద్రం శ్మశాన దురాక్రమణ అయిందని తెలియజేశారు. పరమసముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు తెలిపారు. ఈ సమస్యలను తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, తెలుగుదేశం సీనియర్ నాయకులు మురుగేష్, మాజీ సర్పంచ్ శివశంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా, శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాదారు నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే గిన ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి
డిఆర్ఓ గారు ఆర్ఏ గారు సర్వేర్ గారిని పంపడం జరుగుతుంది. సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్య తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పరమసముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి. ఇది ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ హక్కుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఏవైతే అందజేయబడుతున్నాయో ఆ పథకాల పట్ల వారికి సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి. మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు ఉంది కాబట్టి శ్మశాన సమస్య ఉంది. దానికి రోడ్డు లేదు. ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీనికి కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది. కాబట్టి అందుకు ఉన్నట్లే ఎంఆర్ఓ గారు వాళ్ళ ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేదు సార్ పెట్టుకుంటే బాగుందంటే లేదా అది చెప్పేసినాము అధికారులంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళేదో 2-3 వచ్చినారు. ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. వాళ్ళని గ్రామానికి పోతున్నాం ఎస్సీ కాలనీ అంత ఈజీగా అనుకోవద్దు, లేకపోతే ఏమేమి పోతాం. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ సాఫిలగూడ చెరువు దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన జంగల్ క్లీనింగ్, పిచ్చి చెట్ల కొట్టివేత మరియు గుర్రం డెక్క తీసివేత పనులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పూర్తి స్థాయిలో నిర్మించడం ద్వారా చెరువును శుభ్రంగా పెట్టుకోవచ్చని, తద్వారా గుర్రం డెక్క దోమల సమస్యలు కూడా తగ్గుతుందని అన్నారు. ఈ సందర్భంగా చెరువులోకి డ్రైనేజీ వదులుతున్న వారిని చైతన్యపరచాలని, సేవరేజ్ డైవర్షన్ చేపట్టాలని, చెరువు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ నవీన్, రమేష్, జయశ్రీరామ్, కిరణ్, గోపాల్ సింగ్, అద్వైత్ కుమార్, వెంకట్రామ్, లఖన్ స్వామి, క్రాంతి, సంతోష్ రవి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది ఏమంటారా సార్? ఎస్పీ నగర్ కానివ్వండి, బలరాం నగర్ కానివ్వండి, ఇది కానివ్వండి, అసలు డివిజన్లో జరుగుతున్న ప్రతి పని కూడా మా సోదరుడు రమేష్ అనేటువంటి ఒక డైనమిక్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడం వల్లనే జరుగుతుంది. అంతా కూడా ఈజ్ ద లీడర్. ప్రతి పనిని మమ్మల్ని ప్రోత్సహించి ఏ విధంగా చేయాలో చెప్తున్నటువంటి రమేష్కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. చెప్పండి. ఎంక్రోచ్మెంట్స్ కూడా అది ఫోటో ఫోటోనా ఎవరు ఫోన్ అది? ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్రయ్య ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని పట్టణంలో స్థానిక చౌరస్తాలో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ మిత్రులు, అభిమానులు పాల్గొని విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేస్తూ బాణసంచ పేల్చి ఆనందోత్సవాలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్ మరియు మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, సత్యనారాయణ, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ దూరంలోని అటువైపు దూరంలోని
జిల్లాల్లో మా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారి పక్షాన ఉపాధ్యాయులంతా కూడా నిలబడి వన్ సైడ్గా ఇవాళ పెద్ద మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించినందుకు గురువులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై వారి యొక్క నిరంకుశత్వమే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాము. ఇవాళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టకపోవడం వారి యొక్క ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి కనబడతా ఉన్నది. ఇవాళ 3170 జీవో ద్వారా కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు పిఆర్సీ కావచ్చు, టీఏలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, హెల్త్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద ఉపాధ్యాయులు అనేక రకాలుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మా వైపు, మా గొంతుకై నిలబడి మా కోసం, మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి, పోరాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని ఈరోజు వారంతా కూడా అండగా నిలబడి గెలిపించిండ్రు. తప్పకుండా చిత్తశుద్ధితోటి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మల్కా కుమ్రయ్య గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుందని, వారి కోసం 100% పోరాటం చేస్తారు రేపు పెద్దల సభలో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, రామగుండం భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా మా అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ, రేపటి నుంచి 100కు 100% తెలంగాణలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడతారు. తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాషాయమయం కాబోతా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరొకసారి మా విజేత ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య గారికి హృదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తూ, మరొకసారి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. హన్మకొండ జిల్లా కేంద్రంలోని భీమారం పల్వెల్పుల లాడ్ వృద్ధాశ్రమంలో వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జన్మదినం సందర్భంగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో లాడ్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 50 మంది వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ ప్రజాసేవకై పాటుపడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే అద్దంక సరే అండి. తీసుకో. శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా లాడు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే మా డివిజను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి జన్మదిన సందర్భంగా ఓల్డేజ్ హోమ్ పల్లెవెల్పులలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా నియోజకవర్గాన్ని, మా డివిజన్ను అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.